వెల్కమ్ టు పబ్లిక్ టాక్. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 31వ వార్డులో ఆయన ఇంటింటికి తిరుగుతూ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై దాఖలైన అనర్హత ఫిర్యాదును స్పీకర్ డిస్మిస్ చేయడంపై జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన విషయం జగమెరిగిన సత్యమని, అది తెలిసిన స్పీకర్ నిర్ణయం మాత్రం విచారకరమని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ చట్టపరంగా కానీ ఆత్మసాక్షిగా కానీ పనిచేయడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్న విషయం రాష్ట్రమంతా కనిపిస్తున్న స్పీకర్కు మాత్రం కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. స్పీకర్ ఒకవేళ చర్యలు తీసుకోకపోయినా న్యాయస్థానాల్లో వారికి శిక్ష తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండతో స్పీకర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితుల్లో లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితుల్లో లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలలో అయితే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. బండి సంజయ్కి మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన ఆ సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం, వాళ్ళని ఓడగొట్టి తీరుతాం.